Hi Radha, good morning. Hi, sir. Good morning. Congratulations Radha for getting job in Genpact company, your dream company. Hmm? Thank you, sir. Thank you so much. All yes, you, sir. Thank you. So like మీ సక్సెస్ స్టోరీ కావాలి, లైక్ మనకి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఓకే, తర్వాత లైక్ మీకు గ్యాప్ ఎలా వచ్చింది, నెక్స్ట్ ఎక్కడ వర్క్ చేశారు, ఫైనల్ గా మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ గా మీకు ఎలా ప్లేస్మెంట్ అయ్యారు, ఓకే, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, దానివల్ల మీకు అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, క్లియర్. Okay, sir. Yes, మీ sir. హైయెస్ట్ క్వాలిఫికేషన్? సార్ నాది MBA సార్, MBA ఫైనాన్స్. 2017 లో కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే తర్వాత మ్యారేజ్ అయ్యి ఒక 4 years గ్యాప్ వచ్చింది. ఓకే తర్వాత నేను ఫార్మాస్యూటికల్స్ లో జాయిన్ అయ్యాను సార్, అకౌంటెంట్ కింద. సో ఒక 3 years చేశాను సార్ అక్కడ. 3 years చేసిన తర్వాత ఇట్లా MNCకి చేంజ్ అవుదాం అని చెప్పేసి మా ఫ్రెండ్ తో చెప్పాను. సో ఇక్కడ తను మీరు నాకు సజెస్ట్ సెకండ్ సార్ ఎంఎన్సీస్ కి చేంజ్ అయ్యే ముందు మీరు ఇంటర్వ్యూస్ ఏమైనా ఇచ్చారా, ట్రై చేశారు ఎంఎన్సీస్ కి? మీ ఓన్ గా ట్రై సార్ నేను ఓన్ గా ట్రై చేశాను సార్, బట్ క్రాక్ చేయలేకపోయాను సార్ నేను MNCs లో. ఓకే సో ఇట్లా స్ట్రగుల్ అవుతున్నానని మా ఫ్రెండ్ కి చెప్పాను సార్, ఇట్లా MNC లో చేంజ్ అవుదామని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే క్రాక్ చేయలేకపోతున్నాను అంటే తను చెప్పింది ఇట్లా అమీర్పేటలో ఆర్కే ఫైనాన్స్ ఉంది, సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది అని చెప్పింది సార్. అందుకనేసి సో మా ఫ్రెండ్ సజెషన్ వల్ల నేను మీ దగ్గరకి వచ్చాను సార్, నేను ట్రైనింగ్ తీసుకోవడానికి. సో మీ దగ్గర జాయిన్ అవి నేను 2 months కోచింగ్ తీసుకుంటే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది సార్ అది. సో దానివల్ల నేను ఈజీగా జెన్పాక్ లో జాబ్ కొట్టగలిగాను సార్. సో నా నాలెడ్జ్ని కూడా అప్డేట్ చేసుకున్నాను మీ దగ్గర SAP and US కోచింగ్ తీసుకోవడం వల్ల. సో 1 month బ్యాక్ నేను జెన్పాక్ లో సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు ఏ ప్రాసెస్ లో ఉన్నారు జెన్పాక్ మీరు? నేను ఆర్టీఆర్ ప్రాసెస్ రికన్సిలేషన్. ఓకే, సార్ సో ఏ లొకేషన్ లో జాబ్ మీకు జెన్పాక్? నేను ఉప్పల్ సార్, ఉప్పల్ ఉప్పల్ బ్రాంచ్. లొకేషన్. ఓకే, సో మీరు ఇక్కడ మీ ఫ్రెండ్ రెఫర్ చేశారు కదా, మీ ఫ్రెండ్ నేమ్ ఏంటి, తనకి ఎలా తెలుసు? మా ఫ్రెండ్ రూపా సార్, ఓకే తనకి ఫ్రెండ్ ద్వారా తెలిసిందంట సార్, వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా సజెస్ట్ చేశారంట. సో తను అట్లానే నాతో పాటే చదివింది, తను కూడా MBA. సో చదివి తను జాబ్ చేసింది సార్, నార్మల్ గా నాతో పాటే చేసింది అనమాట, వేరే ఫార్మాస్యూటికల్స్ లో. ఓకే చేసినప్పుడు తన ఫ్రెండ్ తనకి అమీర్పేటలో ఇట్లా కోచింగ్ సెంటర్ ఉంది, అక్కడ బాగా చెప్తున్నారని. సో తను వచ్చి మీ దగ్గర కోచింగ్ తీసుకుని తన జాబ్ వచ్చిన తర్వాత 6 months కి నేను జాయిన్ అయ్యాను, నేను వచ్చాను సార్ మీకు ఇన్స్టిట్యూట్ కి తన ద్వారా. సో అలా ఇద్దరం కూడా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా జెన్పాక్ లో ఉంది కదా? అవును సార్, తను కూడా జెన్పాక్ లోనే చేస్తుంది, ఇద్దరం సేమ్ సార్. సో ఫస్ట్ మీ ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది, దాని తర్వాత తన రెఫరెన్స్ తో మీరు వచ్చారు. ఓకే ఫైన్. ఎస్ సార్. ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు ఇక్కడ? అరౌండ్ 4.5 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎస్ సార్, 5 lakhs ప్యాకేజ్ సార్ నాకు. ఓకే ఫైన్. సో మీకు జనరల్గా ఇంటర్వ్యూస్కి ట్రై చేశారు కదా, మీకు బిఫోర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంది డిఫరెంట్ ఏరియాస్లో, లైక్ అకౌంటింగ్లో కానీ SAPలో కానీ అండ్ లైక్ ఇంట్రొడక్షన్లో కానీ ఎలాంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? సార్ బిఫోర్ వచ్చేసి ఓన్లీ నాలెడ్జ్ అంటే మనకి చదువుకున్నదే ఉన్నది సార్, ఓన్లీ త్రూ కాలేజ్ నాలెడ్జే ఉండేది. సో మీ దగ్గరకు వచ్చినాక కోచింగ్ తీసుకున్నాక టాలీ SAP కూడా మనము ఓన్ గా చేయగలిగేలాగా మీరు ట్రైనింగ్ ఇచ్చేసారు. సో ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చింది సార్ మనకి. ఇప్పుడు నాకు జాయిన్ అయిన జెన్పాక్ లో కూడా వాళ్ళు నాకు టాలీ కాకుండా SAPలో వాళ్ళు ఇచ్చారు సార్ నాకు. సో నాకు వచ్చేసి ఆర్టీఆర్ రికన్సిలేషన్ అనేది SAPలో చేయాలి సార్. సో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే టీ కోడ్స్ అన్ని కూడా నాకు ఈజీగా ముందే రావడం వల్ల ఇప్పుడు జాబ్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేర్ చేశారు, లైక్ ఇక్కడ ట్రైనింగ్ రాకముందుకు మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు కదా? నా వాయిస్ క్లియర్ ఉంది? క్లియర్ మీ వాయిస్? సార్
ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. హలో. క్లియర్ మై వాయిస్? ఎస్ సార్. ఓకే. ఎస్ సో సార్. మీరు ఎస్ సార్. బిఫోర్ ట్రైనింగ్ మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ట్రైనింగ్ మన దగ్గరికి వచ్చే కంటే ముందు? అంటే ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను సార్. వాళ్ళు టీ కోడ్స్ అవి అడగడము, రీకన్సిలేషన్ గురించి అడగడము, అవన్నీ నాకు తెలియక నేను అసలు అటెంప్ట్ చేయలేకపోయాను సార్. సో ఎందుకంటే మనకి కాలేజీలో టీ కోడ్స్ కానీ ఇట్లా ఏం చెప్పరు కదా సార్. మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇట్లా ఇవన్నీ కూడా మీ దగ్గర నాకు కోచింగ్ తీసుకోవడం వల్ల తెలిసింది సార్. బిఫోరే జాయిన్ అవ్వకముందే తెలిసింది. అంటే ఆఫీస్ లో జాయిన్ అవ్వకముందే నాకు టీ కోడ్స్ అవి తెలియడం వల్ల ఏంటంటే మనం ఎస్ఏపిలో ప్రాక్టీస్ చేయించారు. మీరు ప్రాక్టీస్ చేయించడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా ఉంది. ఏ టీ కోడ్ దేనికి యూజ్ అన్నది తెలుసుకోగలిగాను సార్ నేను. సో మీ దగ్గర కోచింగ్ తీసుకోవడం చాలా బెనిఫిట్ ఉంది సార్. ఓకే, ఇక్కడ మీరు ఫుల్ డే ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, సో మన క్లాసెస్ కానీ, క్లాస్ తర్వాత గ్రూప్ డిస్కషన్ కానీ, ఓకే, లైక్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఓకే, నెక్స్ట్ మనకి ఇవన్నీ మీకు ఎలా హెల్ప్ అయిందా? ఫుల్ డే ప్రోగ్రామ్ లాగా కంటిన్యూ చేశాం మీకు అయితే అందరికి కూడా, మీ బ్యాచ్ కి? సార్ ఇంటర్వ్యూలో మనము డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి. మళ్ళీ కొంచెము భయము ఉంటది, షై ఉంటది సార్. సో మీరు ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ తరువుగా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది సార్ ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి. సో దాని వల్ల ఏంటంటే మనము మనకి ఇంగ్లీష్ కాదు మెయిన్ నాలెడ్జ్ ఉండాలి దాని మీద అనేసి బాగా తెలిసింది సార్. అలా మనకి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కూడా అదే చెప్పారు సార్. మీకు మెయిన్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాదు నాలెడ్జ్ ఉంటే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని. సో నాకు ఏంటంటే తరచూ మాకు ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంది సార్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. అంటే ఫ్రీగా ఉంది. మనం ఇప్పుడు క్లాస్ రూమ్ ఎలా అయితే ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేసుకుని మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఇచ్చామో అక్కడ కూడా అలానే ఫ్రీగా అనిపించింది సార్ అలవాటు అవ్వడం వల్ల. సో ఇది మాక్ ఇంటర్వ్యూస్ కానీ క్లాస్ తర్వాత డిస్కషన్ చేయడం కానీ చాలా బాగుంది సార్. మాకైతే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీగా అనిపించింది. ఎందుకంటే డైలీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరు డైలీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పడం, ఇలా డైలీ మీరు 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అది ఇంటర్వ్యూలో హెల్ప్ అయిందా? అవును సార్, హెల్ప్ అయింది సార్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా మనము చాలా అంటే ఇట్లా ఈజీగా చెప్పగలుగుతున్నాం సార్. ఎందుకంటే మనము డైలీ ప్రాక్టీస్ చేసి బిఫోర్ క్లాస్ చెప్తున్నాం కదా సార్. దానివల్ల ఏంటంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా మనకి తరువుగా వచ్చేస్తుంది సార్ ఈజీగా. ఇట్లా ఓకే. టెన్షన్ పడడం కానీ ఇట్లా వెనక్కి ముందుకి తడుముకోవడం కానీ అట్లా లేకుండా బాగుంది సార్. ఓకే. సో జనరల్‌గా మనకి వన్స్ మనకి ఎంబీఏ అయిపోయిన తర్వాత బీకామ్ ఆర్ బీబీఏ వన్స్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్‌గా ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తా ఉంటారు? ఒకవేళ అప్‌కమింగ్ వచ్చేటువంటి ఫ్రెషర్స్‌కి కానీ లైక్ ఒక 2-3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ మీ సైడ్ నుంచి మీరు ఎలా సజెస్ట్ చేయగలుగుతారు? అంటే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ అప్‌కమింగ్ స్టూడెంట్స్ చేయకుండా ఉండాలంటే మీ సజెషన్ ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే మనము నా క్వెషన్ బీకామ్ క్లియర్ బీబీఏ అర్థమైంది అయిపోయినా కదా? ఎంబీఏ సార్ మనము స్టడీస్ అయిపోగానే ఏంటంటే మనం చేయగలం ఇంటర్వ్యూ జాబ్ వచ్చేస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. మనం ఓకే. దాని వల్ల ఏంటంటే మిస్టేక్స్ చేస్తాం సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మనకు వచ్చేస్తుంది అని అనుకుని వెళ్తాం సార్. కానీ అక్కడ వెళ్ళేసరికి ఆ టెన్షన్ కి వాళ్ళు అడిగే క్వశ్చన్ కి కొంచెం భయం వేస్తుంది సార్. అదే మనం ఇట్లా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఫ్రీగా అయిపోతాం సార్. ఫ్రీ అయిపోయి ఏంటంటే మన దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం సార్. సో అలా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర అనేది ఇది ఇది ఒక అడ్వాంటేజ్ సార్. దీన్ని నేను ఏం చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ లో ఫ్రెషర్స్ కూడా ఫస్ట్ మనము కోచింగ్ తీసుకొని మంచిగా క్లాసెస్ అటెండ్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి అట్లా చేయడం వల్ల ఏంటంటే డైలీ డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీగా ఉండి మనం జాబ్ ని వెంటనే క్రాక్ చేయగలుగుతాం సార్. ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా అట్లా. ఓకే. సో ఫ్రమ్ మై సజెషన్ ఏంటంటే మీరు వన్స్ ఎండ్ యూజర్‌గా జాబ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా 1 or 2 మంత్స్ తర్వాత మీకు నచ్చిన మాడ్యూల్‌ని కన్సల్టెంట్‌గా స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ కెరియర్‌లో బిగినింగ్ మీరు ఎండ్ యూజర్‌గా జాయిన్ అవుతారు. ఇక్కడ 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేలోపు నెక్స్ట్ కన్సల్టెంట్‌గా కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. 1 or 2 ఇయర్స్ ఎండింగ్‌లో మీరు కన్సల్టెంట్ నాలెడ్జ్‌తోని రెడీగా ఉండండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అది ఎంఎం కానీ, ఫికో కానీ, ఎస్‌డి కానీ మీకు నచ్చిన మాడ్యూల్ తీసుకోండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. 2-3 ఇయర్స్‌లో పర్ఫెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ కన్సల్టెంట్‌గా ఈజీగా మీరు మళ్ళీ ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు 5 లాక్స్ ఉన్న ప్యాకేజీ మీ ప్యాకేజ్ 10-15 లాక్స్ వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ ఓన్లీ ఎండ్ యూజర్తో వెళ్తే కూడా వర్కౌట్ అవుతుంది. నేను కెరియర్ స్టార్టింగ్ కోసమే ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్, ఎందుకంటే నెక్స్ట్ ఒక 2 to 3 years లో కన్సల్టెంట్ అవ్వచ్చు. ఓకే. షూర్ సార్, తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఎండ్ యూజర్ తీసుకోవడం వల్ల నాకు ఇంత బెనిఫిట్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కానీ ఏదైనా తీసుకొని ఖచ్చితంగా కన్సల్ట్ అవుతాను సార్. ఎందుకంటే ఇంకా ప్యాకేజ్ పెరగాలి, బెస్ట్ ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుంటాను సార్. నేను నా ఓకే. ఫ్రెండ్స్ కూడా అదే చెప్తాను సార్, అదే సజెషన్ ఇస్తాను సార్. తప్పకుండా వాళ్ళు కూడా తీసుకొని మంచిగా ప్యాకేజ్ తీసుకోవాలి, లైఫ్ లో వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్తాను సార్. మీ ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ బ్యాచ్ లో ఆల్మోస్ట్ అందరు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఐడియా ఉందా? సార్ రూప, నేను ఇంకా తన పేరు ధరణి సార్. తను కూడా ఏంటంటే తను జెన్పాక్ లోనే సార్, తను వచ్చేసి అఫీస్పేట్ లో జాయిన్ అయింది సార్. తను పిటిపి ప్రాసెస్ లో జాయిన్ అయింది. ఓకే. సో ఇంకా వాసు తను కూడా నాతో పాటు జాయిన్ అయ్యాడు సార్. తను కూడా కోచింగ్ లో, తను కూడా వచ్చేసి విప్రోలో జాయిన్ అయ్యాడు సార్. తన నేమ్ ఇంకా ఏంటి? దాసు సార్, దాసు. దాసు కదా. ఓకే. తను ఇంకా వచ్చేసి ఇంకా లక్ష్మి ఉంది సార్. తను కూడా ఇట్లనే MNC లోనే జాయిన్ అయింది సార్, మాతో పాటు కోచింగ్ తీసుకొని. ఓకే. సో ఆల్మోస్ట్ అందరు సెలెక్ట్ అయి ఉంటారు, మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కూడా. నో ఇష్యూస్. ఓకే. సో ఫైనల్ గా మీ కెరియర్ లో ఆర్కే ఫైనాన్స్ వర్కింగ్స్ రోల్ ఏంటి, ఎలా చెప్పుకోగలుగుతారు? వాట్ కైండ్ ఆఫ్ changes that you observed before RK Finance workings, after RK Finance, in the sense of your నాలెడ్జ్ లెవెల్స్. మెయిన్ గా వచ్చేసి మనకి కంపెనీకి కావాల్సిన స్కిల్ విషయంలో మీలో మీ చేంజెస్ ఏమున్నాయి, ఎలాంటి కీ రోల్ ప్లే చేసింది ఆర్కే, అవర్ ఇన్స్టిట్యూషన్? ఆర్కే వచ్చేసి మెయిన్ రోలే ప్లే చేసింది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ లో వెళ్ళినా కానీ మనం ఇప్పుడు ఈ కంపెనీ అని కాదు సార్, నేను రేపు పొద్దున్న వేరే కంపెనీకి వెళ్ళినా కూడా మీరు ఇచ్చిన నోట్స్ ఏంటి, మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, అది చాలా యూజ్ అవుతుంది సార్. ఫ్యూచర్ లో కూడా నేను సేమ్ ప్రాసెస్ లో వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు మీరు అప్డేట్ ఉన్నదే ఇచ్చారు కాబట్టి SAP, ఒరాకిల్ నాకు దాంట్లో ఉన్నటువంటి కోర్స్ ఏంటి, ఒరాకిల్ ప్రాసెస్ ఏంటి అంతా నేర్పించారు కాబట్టి సో ఇది చాలా బాగా బెనిఫిట్ ఉంది సార్ ఆర్కే ఇన్స్టిట్యూట్ వల్ల. సో ఫ్యూచర్ లో కూడా మనము ఇంకా ఇలాగే ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేయగలుగుతాం సార్ చాలా ఈజీగా. ఓకే. సో ఇక్కడ మన దగ్గర టీచ్ చేసిన జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ కానీ, స్టైల్ కానీ, ఆ కంటెంట్ కానీ, సీక్వెన్స్ కానీ, సో మీకు ఎలా అనిపించింది? జర్నల్ ఎంట్రీస్ లో ఆల్వేస్ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎక్కడ నేర్చుకున్నా కానీ. బట్ మన దగ్గర నేర్చుకున్న జర్నల్ ఎంట్రీస్ లో ఆ సీక్వెన్స్, ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఎలా హెల్ప్ అవుతా ఉన్నాయి, ఈజీగా అవుతున్నాయి? ఇంటర్వ్యూస్ లో అరౌండ్ ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, అందులో ఎన్ని పర్సెంటేజ్ క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూస్ లో మనకి వచ్చాయి ఇక్కడ నేర్చుకున్న క్వశ్చన్స్ లో, ఓవరాల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ మీరు చెప్పినవి ఆల్మోస్ట్ అడిగారు సార్. సో ఆల్మోస్ట్ వచ్చినాయి సార్, మాకు కవర్ అయ్యింది. వాళ్ళు జనరల్ ఎంట్రీస్ అలానే మళ్ళీ AERO ఉంది కదా సార్, అది కూడా చాలా బాగా యూజ్ అయ్యింది సార్. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్ అది ఉంది కదా సార్. సో మీరు చెప్పిన రెండు కూడా చాలా బాగా యూజ్ అయ్యింది సార్ మాకు జనరల్ ఎంట్రీస్ తో పాటు. అలానే ఇప్పుడు మనకి PL అండ్ అకౌంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, అవి కూడా మనకి మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఇంటర్వ్యూలో చాలా యూజ్ అయింది సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు లైక్ ఇంటర్ కంపెనీ క్లాసెస్ కానీ, ఓకే, జర్నల్ ఎంట్రీస్ కానీ, రీకన్సిలేషన్స్ కానీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, SAP క్లాసెస్ కానీ, ఓకే. సో కంప్లీట్ గా మీకు ఎలా ఉంది? మీకు లైక్ అకాడమిక్ లో నేర్చుకున్నట్టుగా ఉందా, కంప్లీట్ గా డిఫరెంట్ గా, ఎగ్జాక్ట్ గా కంపెనీ స్కిల్స్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా మీరు నేర్చుకున్నటువంటి ఇప్పుడు యాక్టివిటీస్? మనకి అకాడమిక్ కన్నా కూడా మనకి కంపెనీస్ కి రిలేటెడ్ గా ఉంది సార్. ఇప్పుడు మనం ఏంటంటే అకాడమిక్ ఇయర్ లో మనం చదివింది ఏంటంటే అది ఓన్లీ నాలెడ్జ్ వరకే సార్. కానీ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది మనకి కంపెనీకి ఎలా అయితే కావాలో మనకి, ఇప్పుడు మనం రీకన్సిలేషన్ చేయాలంటే ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ఎలా వేయాలి, దాన్ని ఎలా కోర్సులో ఎలా అప్లై చేయాలనేది మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ఏంటంటే కంపెనీకి రిలేటెడ్ గా ఉంది సార్ ఈ ట్రైనింగ్ మొత్తం. సో మనకి నాలెడ్జే కాదు, మెయిన్ ప్రాక్టీస్, మనకి రియల్ లైఫ్ ప్రాక్టీసే మెయిన్ సార్. సో ఇది మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది సార్ ఓకే. కంపెనీకి రిలేటెడ్ గా. ఈ ప్రాబ్లం ఏంటంటే అందరికీ క్వాలిఫికేషన్ ఉంటుంది, కామర్స్ క్వాలిఫికేషన్ లైక్ బీకామ్ కానీ, MBA, MCOM. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి అకాడమిక్స్ కి కంపెనీ రిక్వైర్మెంట్ కి 90% డిఫరెన్స్ ఉంటుంది.
సో జాబ్ అందరూ చేయడానికి పాసిబుల్ అవుతుంది, అందరూ క్రాక్ చేయగలుగుతారు. ప్రాబ్లం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కంపెనీకి కావాల్సిన ఫార్మాట్లు ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటారో ఓకే వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అందరికి క్వాలిఫికేషన్ ఉంది, అందరికీ నాలెడ్జ్ ఉంది. ప్రాబ్లం ఏంటి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎంఎన్సీ కంపెనీస్ కావాల్సిన ఫార్మాట్లో వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో నాలెడ్జ్ని మనకి గ్యాప్ ఉండడం వల్ల మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. సో ఎవరైనా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు, అవును బట్ నేర్చుకునే ఫార్మాట్ కానీ నేర్చుకునే స్టైల్ కానీ ఎగ్జాక్ట్గా కంపెనీకి మ్యాచ్ అయ్యేది మీరు ఎప్పుడైతే అప్డేట్ అవుతారో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో అలాగని అవును సార్. సో ఇర్రిలవెంట్ ఇన్డెప్త్గా నేర్చుకున్న వర్కౌట్ అవ్వదు, అలాగని బేసిక్స్ నేర్చుకున్న వర్కౌట్ అవ్వదు. సో ఏది ఏ లెవెల్లో నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అది చేస్తేనే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో అలాగని మీకు ట్రైనింగ్లో కంప్లీట్గా ఇన్డెప్త్గా మీకు టీచ్ చేసినా అది యూజ్ అవ్వదు, అలాగని బేసిక్గా టీచ్ చేసినా యూజ్ అవ్వదు. బట్ ఒక సర్టెన్ లెవెల్ వరకు ఏ లెవెల్ వరకు అయితే మీరు సరిపోతుందో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఆ లెవెల్కు నేర్చుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అకౌంటింగ్ మీకు ఎంటైర్ సీఏలో ఉన్న తీసుకొచ్చి చెప్పినా అది ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అవుతుంది, అలాగని కంప్లీట్ బేసిక్ చెప్పిన ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఏది ఏ లెవెల్ వరకు చెప్పి నేర్చుకుంటే హెల్ప్ అవుతుందో ఆ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగైతేనే సక్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు ఇర్రెలవెంట్గా నేర్చుకున్న అన్నెసరీ ఏది నేర్చుకున్నా కూడా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. ఎస్ సార్. ఓకే గుడ్. So next, anything you want to say? Everything is clear.